ఎంత పెద్ద ప్రమాదం ఉంది. కొంతమంది పేరుకు మాత్రమే ప్రార్థన చేస్తారు. వాళ్ళ జీవితాలు యేసుప్రభు ఉండడం. ఎవరున్నారట? యేసుప్రభు ఉండడం. యాక్షన్ ఉంటుంది, నటన ఉంటుంది. నటించే వాళ్ళ జీవితాలు యేసుప్రభు ఉండడం. రియాలిటీగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి. 4 రోజులు బతికి 5వ రోజు వచ్చినా పర్వాలేదు, నిజంగా బ్రతకండి. యాక్షన్ జీవితాలు వద్దు. యాక్షన్ జీవితాలు దేవుడు నమ్మడం. అయితే ఈ అక్క చెల్లెలు ఏడుస్తున్నారు. వాళ్ళు వేడుస్తుంటేనట, వినండి, వాళ్ళు వేడుస్తుంటేనట ఈ వచ్చిన బంధువులు విశ్వాసులు అందరూ కూడా ఏడుస్తున్నారట. ఏం చేస్తున్నారమ్మా? ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే యేసు ప్రభు సైలెంట్గా ఏడ్చాడు. అర్థమైంది మీకు? ఎంత పెద్ద దేవుడు, ఎంత గొప్ప దేవుడు. బయటికి పబ్లిక్ ఏడిస్తే బాగోదని ఫస్ట్ సైలెంట్గా ఏడ్చాడు. 33వ వచనాన్ని చదువుతాను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు ఏం చేశాడట? ఆత్మలో మూలుగుతున్నాడు. కొంతమంది చూడండి, ఆడవాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినా బో బో అని ఏడుతారు, మగవాళ్ళు ఏడవరు. అర్థమవుతుందా? అంత మాత్రాన మగవాళ్ళకి మనసు లేదని, ప్రేమ లేదని కాదు. మగ మనిషి ఏమో లోపల మూలుగుతాడు, అర్థమైందా? లోపల ఏడుస్తాడు. కానీ ఆడ మనిషి ఏమో బయటికి ఏడుతుంది. అంతే తేడా. ఇప్పుడు ప్రేమ ఉంటుంది, మగ మనుషులకు కూడా ప్రేమ ఉంటుంది. ఆడకపోవటం వలన ప్రేమ లేదనుకోవద్దు, ఉంటుంది. మగ మనిషి కూడా మనిషే, అతనికి కూడా శరీరం ఉంది, అర్థమవుతుంది, ఆత్మ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆడవాళ్ళు వెంటనే బయటపడతారు, మగవాళ్ళు ఏమో బయటపడరు. అది క్రైమ్ చేసినా కూడా అంతే, క్రైమ్ చేసినా కూడా అంతే, దుర్మార్గం చేసినా కూడా మగవాళ్ళు తొందరగా బయటపడరు, ఆడవాళ్ళు ఏమంటే బయటపడతారు. ఈ నేచరు పురుషులకు ఉంది. అయితే యేసు ప్రభు ఆత్మలో మూలిగాడు, కానీ ఆయన బయటికి పబ్లిక్గా ఏడవలేదు. కానీ ఈ వచ్చిన వాళ్ళందరూ ఏడ్చేసరికి, బాగా గమనించండి, వీళ్ళందరూ ఏడ్చేసరికి యేసు ప్రభు ఆత్మలో కాస్త బయటికి ఏమైపోయింది? పొంగి పొర్లిపోయి బయటికి ఏడ్చేశాడు. పబ్లిక్గా వేడ్చి ఇప్పుడు ఆయన సమాధి దగ్గరికి వచ్చి, గృహ దగ్గరికి వచ్చి ఆ రాయిని దొర్లించమని చెప్పాడు. కొంతమంది సంత అక్క అంటదయ్యా, 4 రోజులు అవుతుందయ్యా, అది ఒకవేళ పక్కకు తీస్తే వాసన వస్తాడు. ఎవరు? తమ్ముడు. ఎవరంట? రాయి పక్కకి తీస్తే లోపల నుంచి ఇప్పుడు శవం, అది కులిపోయిన శవం, తమ్ముడు కాదు. బతుకున్నంత వరకే ఎవరైనా, చచ్చిపోయిన తర్వాత 1 రోజు ఏడిసిన 2 రోజులు వేసినా తీసి పారేస్తాం తప్ప, అంతేగాని ఇక ఆ బంధాలు అక్కడేమి పని చేయవు. అయ్యా ఇప్పుడు అక్క ఏమంటుంది? ఇప్పటికి 4 రోజులు అయ్యా, వాసన వస్తుందేమో. పునరుద్ధానం ముందు లేస్తాడని నాకు కూడా తెలుసు. నువ్వు నమ్ము, విశ్వసించు, దేవుడి కార్యం చూస్తావని చిన్న ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మన్నాడు. ఏమన్నాడు? బయటికి రమ్మన్నాడు. ఆయన పేత వస్త్రాలతో స్వస్థపడి గృహలోంచి ఎక్కడికి వచ్చాడు? సమాధి నుంచి ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభు ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రమాదం వస్తుందని ఏడుస్తున్నాడు, ప్రమాదం వచ్చిందని ఏడుస్తున్నాడు. టోటల్గా యేసు ప్రభు మన కోసమే ఆయన వేడుస్తున్నాడు. ఎవరి కోసం అంట? మన కోసమే. ఇంకొక మాట చెప్పండి, మంచి మాట, మీరు శోధనలో పడకుండా ఉండాలని ఏడుస్తున్నాడు. ఆ మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వాక్యం అనుకుంటా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం చదవమ్మా. దుఃఖపడుటకును చింతాకాంతుడవుటకును మొదలుపెట్టును. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే గిన్నె యొద్ద నుండి తొలగిపోని, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు
నీ చిత్తమే జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? సర్వ మానవాళికి రక్షణ రావాలి. ఇప్పుడు ఎవరికి రావాలి? సర్వ మానవాళికి రక్షణ రావాలంటే యేసు ప్రభు ఏం చేయాలి? ప్రాణాన్ని పెట్టాలి. ఏం పెట్టాలి? ప్రాణాన్ని పెట్టాలి. ప్రాణం పెట్టాలి అంటే మాటల ఒక గంటలో మనం చచ్చిపోతామంటే మన ఆత్మ ఎంత ఉక్కిరి బిక్కిరి అయింది మీరు చెప్పండి. మన సావు మనకు తెలిస్తే ఎంత బాధ ఉంటుంది, మనకి ఎంత అయోమయంలో ఉంటో. గంటలో చచ్చిపోతామంటే ఎవరికైనా వార్త తెలిస్తే తట్టుకుంటారు మరి అమ్మ చెప్పండి. నిండా వృద్ధురాలైనా బతకాలని ఉంటుంది కానీ సావాలని ఎవరికైనా ఉంటుందా మీరు చెప్పండి. 90 సంవత్సరాలు బతికిన 90 ఏళ్ళు బతికిన బతకాలనే ఉంటుంది కానీ చచ్చిపోవాలని ఎవరికి ఉండదు. యేసు ప్రభు మనందరి కోసం చనిపోవాలి. ఎవరి కోసం? మనందరి కోసం చనిపోవాలి. అయితే ఆయన అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, దుఃఖంతో మహావేదనతో తాపం, తండ్రి నీ చిత్తమే జరగాలి, నా ఇష్టము కాదు. మానవాళి రక్షణ కొరకు ఏమంటున్నాడు ఆయన ఏడుస్తూ? నీ చిత్తమే జరగాలి. అందుకే అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏం చేయాలట? శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలి? మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. వీళ్ళు మెలకువగా ఉండలేకపోతున్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారు. మెలకువగా ఉండకపోతే మీకు శోధన వస్తుంది. ఏం చేస్తుంది? మెలకువగా ఉండకపోతే, ప్రార్థన చేయకపోతే శోధన వస్తుంది ఖచ్చితంగా. యేసు ప్రభు చెప్పినట్లుగా మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు దుఃఖపడి. సంఘానికి, ఈ అపోస్తులకి ఏమొచ్చింది? శోధన వచ్చింది. అప్పటి వరకు 12 మందికి ఒక టీముగా ఉన్నవారు ఇప్పుడు ఏమైపోయారు? ఎటుడటు పారిపోయారు, యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారి జీవితాల్లో శోధన వచ్చింది. వాళ్ళు తినటానికి ఇప్పుడు తిండి లేదు, కష్టాలు వచ్చినాయి వాళ్ళ జీవితాల్లో. అందుకే పేతురు మరలా చేపలు పడటానికి వెళ్ళాడు సముద్రానికి వాళ్ళు తీసుకొని. ఎందుకు? అప్పుడు దాకా కుటుంబం బాగానే ఉంది, అప్పుడు దాకా లైఫ్ బాగానే ఉంది. అప్పుడు యేసు ప్రభునంతకాలం వాళ్ళకి ఏ కష్టం, కరువు రాలా. పన్ను కలెక్షన్ చేసేవాడు వచ్చాడు ట్యాక్స్ కట్టమని. అయితే యేసు ప్రభు చెప్పాడు, సముద్రంలోకి వెళ్ళి గాలమై మొదటి వచ్చిన చేపను తీసుకొని దాని నోట్లో సెకేలు ఉంటుంది, అది నీకు నాకు కలిపి కట్టమన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు లేడు కదా, మరి ఏం చేయాలి? ఆర్థికంగా భార్య పిల్లలు ఉన్నారు, ఏం చేయాలి? మరలా కష్టపడాలి. అందుకే వాళ్ళెత్తుకొని సముద్రానికి వెళ్ళాడు పేతురు. కష్టం వచ్చింది, శోధన వచ్చింది కుటుంబానికి. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని. అందుకనే ఈ మనుషులు సరిగ్గా ప్రార్థన చేయటం చేత కాదట మనుషులకి. ఏం చేత కాదు? మనుషులకి సరిగ్గా ప్రార్థన చేయటం చేత కాదు కనుక ఆయన లెక్కింపశక్యం కాని మూలుగులతో మన పక్షాన మొరపెడుతున్నాడని, విజ్ఞాపనము చేస్తున్నాడని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. కాబట్టి మీరు ఎప్పుడో జరగబోయే విషయాలను ఇప్పుడు మీరు గమనించలేరు, కానీ యేసు ప్రభు ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడు గమనించి సిద్ధపడమంటున్నాడు. ఇప్పుడే తెలుసుకోమంటున్నాడు. ఇప్పుడు తెలుసుకుంటే నీకు మేలు జరిగిద్ది అంటున్నాడు. ఇప్పుడు నువ్వు మానుకుంటే నీకు మేలు జరిగిద్ది అంటున్నాడు దేవుడు. ఇదిగో నీ పిల్లలకి రాబోయే ప్రమాదం, నీ ఊరికి రాబోయే ప్రమాదం, నీ ఇంటికి రాబోయే ప్రమాదం, టోటల్గా నీకు రాబోయే ప్రమాదాలని దేవుడు ఇప్పుడే గ్రహించాడు. కనుక నువ్వు కనుక్కుంటే నీకు మేలు, కనుక్కోలేకపోతే నీకు కీడు. కనుక నువ్వు కనుక్కోవాలి. జరగబోతున్న ప్రమాదాలని నువ్వు కనుక్కోవాలి. యేసు ప్రభు నీ కొరకు వేడుస్తున్నాడు, యేసు ప్రభు నీ కొరకు దుఃఖపడుతున్నాడు. ఇప్పుడైనా తెలుసుకుంటావని, ఇప్పుడైనా బాగుపడతావని, ఇప్పుడైనా అంగీకరిస్తావని. కానీ ప్రజలు తెలుసుకోలేక అంగీకరించలేకపోతున్నారు యేసయ్యని. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలి, ప్రభువుని అంగీకరించాలి. ఎందుకు ఆయన కన్నీళ్లు గారుస్తున్నాడో గుర్తెరగాలి. మనకు ప్రమాదాలు రాకుండా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పట్టణ విషయమై ఆయన ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు కారుస్తున్నాడు. లాజరు విషయమై ఆయన ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు కారుస్తున్నాడు. యావత్తు ప్రపంచ విషయమై ఆయన ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు కారుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రభు ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు కారుస్తున్నాడు. ఎందుకు కారుస్తున్నాడంటే మనకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి, మనకు ప్రమాదాలు
పొంచి ఉన్నాయి కనుక ఆ ప్రమాదాలు రాకముందే నువ్వు గ్రహించాలని, ఆ ప్రమాదాలు జరగకముందే నువ్వు తెలుసుకుంటే నీకు మేలని ప్రభు నీశమై నాయశమై కన్నీళ్లు గారుస్తున్నాడు. మోకరించండి. కన్నీళ్లు గారుస్తున్నాడు కనుక మనందరము జాగ్రత్త పడాలి, మనందరము సిద్ధపడాలి. ప్రభు సన్నిధిలో ఏ ఒక్కరూ నష్టపోవటానికి వీల్లేదు. ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. కనుక నీ పాపం పోవాలి అంటే యేసుక్రీస్తు రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను రక్షించడానికి త్యాగం చేసినవాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో నీ కుటుంబం మీదకి పోయే శాపాన్ని, ఇదిగో నీ ఊరి మీదకి వచ్చే శాపాన్ని, ఇదిగో నీ పిల్లల మీదకి వచ్చే శాపాన్ని, ఇదిగో నీ మీదకి వచ్చే శాపాన్ని దేవుడు ముందుగానే గమనించాడు. అందుకే ప్రభు ఏడుస్తున్నాడు. ఇదిగో ఇప్పుడైనా తెలుసుకో, ఇప్పుడైనా గ్రహించు. ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడైనా కనుక్కోనండి. దేవుడు ఆయన రెక్కలు చాస్తున్నాడు. ఎందుకోసం పట్టణ విషయమై వేడ్చాడు. మన కొరకు ఆయన లెక్కింపశక్యం కాని మూలుగులతో దుఃఖపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహిమ 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 మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేని